నెక్స్ట్ వాట్ మీటర్ పర్పస్ ఏంటి, అది ఎక్కడ కనెక్ట్ చేస్తాము, వాటి టెర్మినల్స్ ఏంటి అనేటువంటిది ప్రాక్టికల్గా నేను మీకు చూపిస్తాను ల్యాబొరేటరీలో. దానికంటే ముందు ఫస్ట్ వాట్ మీటర్ గురించి మనము డిస్కస్ చేసుకుందాం. ద పవర్ డ్యూ టు ది యాక్టివ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ యాక్టివ్ పవర్ ఆర్ అదర్వైజ్ పవర్, సింప్లీ పవర్, రియల్ పవర్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకేనా. యాక్టివ్ ఎలిమెంట్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, వోల్టేజ్ అండ్ కరెంట్, ఈ రెండింటిని మనం యాక్టివ్ కాంపోనెంట్స్ అంటాం. ఈ యాక్టివ్ కాంపోనెంట్స్ ఒక ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో అంటే పవర్ P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ ఐని మనము ఇక్కడ పవర్ అంటాం. దాన్ని మెజర్ చేయడానికి మనం తీసుకున్నటువంటి మీటరే వాట్ మీటర్ అన్నమాట. ఓకేనా. ఇది పవర్కి డెఫినేషను. మనం ఇక్కడ వాట్ మీటర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకేనా. వాట్ మీటర్ని ఎట్లా కనెక్ట్ చేస్తాం, దాంట్లో టెర్మినల్ ఏంటి, ప్రాక్టికల్గా ఎట్లా అయ్యింది అనేది ఇప్పుడు చూద్దాం. సింబల్ ఆఫ్ వాట్ మీటర్ ఇది. ఓకేనా. అంటే ఈ సింబల్ మీకు సర్క్యూట్ డయాగ్రామ్లో కానీ లేకపోతే నెట్వర్క్లో కానీ ఎక్కడొచ్చినా కానీ ఇది మొత్తం కలిపి మనం వాట్ మీటర్ అంటాం. ఓకేనా. ఆ వాట్ మీటర్లో ఏమేమి టెర్మినల్స్ ఉంటాయంటే ML, C, V ఈ 4 టెర్మినల్స్ ఉంటాయన్నమాట. ఓకేనా. దాంట్లో M అండ్ L ఈ 2 టెర్మినల్స్కి మధ్యలో కనెక్ట్ అయినటువంటి కాయిల్ని మనము కరెంట్ కాయిల్ అంటాం. అదే C అండ్ V ఈ 2 టెర్మినల్కి మధ్యలో కనెక్ట్ అయినటువంటి కాయిల్ని మనము ప్రెజర్ కాయిల్ అంటాము, లేదా వోల్టేజ్ కాయిల్ అని కూడా అంటాం అనమాట. సో చాలామంది స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ల్యాబొరేటరీలో ఎగ్జామ్లో కానీ ల్యాబొరేటరీలో కానీ ఈ సింబల్ ఆఫ్ వాట్ మీటర్ని తప్పుగా డ్రా చేస్తున్నారు. ఎలా పడితే అలా డ్రా చేస్తున్నారు అనమాట, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు. అట్లా డ్రా చేయకూడదు. అలా డ్రా చేస్తే అంటే ఇక్కడ ఎక్కువ కాయిల్స్ డ్రా చేసేస్తున్నారు, లేదా ఇక్కడ వచ్చేటప్పటికి రెసిస్టెన్స్ డ్రా చేయకుండా ఓన్లీ ఇండక్టివ్ కాయిల్ మాత్రమే డ్రా చేస్తున్నారు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఇవి రెండింటిని యాడ్ చేసేస్తున్నారు, జాయిన్ చేసేస్తున్నారు. అలా అంతా డ్రా చేయడం అనేటువంటిది మిస్టేక్ అనమాట. అంటే వీళ్ళకి వాట్ మీటర్ అనేటువంటి సింబల్ కూడా తెలియదని మీనింగ్ అవుతుంది అనమాట. ఓకేనా. వచ్చిన ఎక్స్టర్నల్కి ఈజీగా అర్థమైపోతుంది, మీకు ఏం తెలియదు అనే విషయం. ఓకేనా. కంపల్సరీ వాట్ మీటర్ని ఇలానే డ్రా చేయాలి. ఓకే. సో కరెంట్ కాయిల్ అనేటువంటి దానికి లెస్ మినిమం కాయిల్స్ అనేవి, నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఇక్కడ వచ్చేటప్పటికి ప్రెజర్ కాయిల్ వచ్చి నెంబర్ ఆఫ్ టర్న్స్ హెవీ ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెంబర్ ఆఫ్ టర్న్స్ పెరిగే కొద్దీ వోల్టేజ్ అనేది పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ టర్న్స్ తగ్గే కొద్దీ కరెంట్ పెరుగుతుంది. అందుకనే కరెంట్ కాయిల్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ తక్కువ ఉంటాయి, ప్రెజర్ కాయిల్లో కాయిల్స్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆ విధంగానే డ్రా చేయాలి. ఇవి మొత్తం కూడా ఒకటే బ్రాకెట్లో ఉంచాలన్నమాట ఖచ్చితంగా. అంటే ప్రెజర్ కాయిల్ని కరెంట్ కాయిల్ని రెండింటిని కూడా ఒకటే బ్రాకెట్లో ఉంచాలి. ఇది వాట్ మీటర్ యొక్క సింబల్. దీంట్లో మనకి M అంటే ఏంది, L అంటే ఏంది, C అంటే ఏంది, V అంటే ఏంది, వాటిని ఎక్కడ కనెక్ట్ చేస్తామనేటువంటిది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఫస్ట్, వాట్ మీటర్ ఈజ్ యూస్ఫుల్ టు మెజర్ ది ఎలక్ట్రికల్ పవర్. It is product of voltage and current. For a voltage measurement there is a pressure coil and or otherwise voltage coil in parallel only. సో దీన్ని మనం ప్యారలల్లోనే కనెక్ట్ చేయాలి. ఎందుకు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం వోల్ట్మీటర్లో. ఓకేనా. ఏంది వోల్ట్మీటర్ అనేది ఆల్వేస్ మనం ప్యారలల్లో కనెక్ట్ చేస్తాం, ఎందుకంటే వోల్టేజ్ అనేటువంటిది ప్యారలల్లో కాన్స్టెంట్ ఉంది కాబట్టి. కరెంట్ కాయిల్ అనేటువంటిది ఎప్పుడు కూడా మనం సిరీస్లోనే కనెక్ట్ చేస్తాము, ఎందుకంటే కరెంట్ అనేటువంటిది సిరీస్లో కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి. ఓకేనా. కాబట్టి ఇక్కడ అదే మనం డిస్కస్ చేసాం ఈ పాయింట్లో. సో ప్రెషర్ కాయిల్ అనేటువంటిది ప్యారలల్లో ఉండాలి, బికాజ్ వోల్టేజ్ అనేటువంటిది కాన్స్టెంట్ ఇన్ ప్యారలల్ కాబట్టి. కరెంట్ మెజర్ చేయడానికి మనం కరెంట్ కాయిల్ తీసుకున్నాం, వోల్టేజ్ని మెజర్ చేయడానికి ప్రెషర్ కాయిల్, కరెంట్ని మెజర్ చేయడానికి కరెంట్ కాయిల్ తీసుకుంటాం అనమాట. సో ప్రెషర్ కాయిల్ని వచ్చి ప్యారలల్లో కనెక్ట్ చేస్తాము, కరెంట్ కాయిల్ని వచ్చి సిరీస్లో కనెక్ట్ చేస్తాము. ఎందుకంటే సిరీస్లో కరెంట్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి. ఓకేనా. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ అంటే ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వోల్టేజ్ని మెజర్ చేయడానికి ప్రెషర్ కాయిల్నే తీసుకుంటాము, ఆ ప్రెషర్ కాయిల్ని ప్యారలల్లోనే కనెక్ట్ చేస్తాము, ఎందుకంటే ప్యారలల్లో వోల్టేజ్ అనేటువంటిది కాన్స్టెంట్ ఉంది కాబట్టి. కరెంట్ని మెజర్ చేయడానికి కరెంట్ కాయిలే యూజ్ అవుతుంది, ఆ కరెంట్ కాయిల్ని మనం ఎప్పుడు కూడా సిరీస్లోనే కనెక్ట్ చేస్తాము. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ ఉన్నటువంటి టెర్మినల్స్ 4 టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 టెర్మినల్స్ గురించి మనం చూద్దాం. ఇక్కడ ML, CV, ఈ ML, CV అనేది ఇక్కడ ఉన్నాయన్నమాట.
ఓకేనా. ఈ 4 టెర్మినల్స్ యొక్క మీనింగ్ ఏంటి అంటే ఎం అంటే మెయిన్ అని, ఓకేనా, కనెక్టెడ్ టు ది పవర్ సప్లై. మెయిన్ ఎప్పుడు కూడా మనము పవర్ సప్లై సైడే కనెక్ట్ చేస్తాం, ఓకేనా. అంటే ఏదో డైరెక్ట్గా పవర్ సప్లైనైనా కనెక్ట్ చేస్తాము, లేకుంటే పవర్ సప్లై తర్వాత ఏ ఎలిమెంట్స్ వచ్చినా ఆ ఎలిమెంట్స్ యొక్క సిరీస్ కనెక్షన్ మనం ఈ మెయిన్కి కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఎల్ అంటే లైన్ అని లేదా లోడ్ అని, లోడ్ టెర్మినల్ అని అంటాం అనమాట. ఎందుకంటే మనం ఈ లైన్ని లోడ్ని లోడ్ సైడ్ కనెక్ట్ చేస్తాం కాబట్టి, ఓకేనా. సి అంటే కామన్ టెర్మినల్ అనమాట. ఆ కామన్ టెర్మినల్ కనెక్టెడ్ టు ది న్యూట్రల్ పాయింట్. అంటే ఒక సింగిల్ ఫేజ్ తీసుకుంటే దానికి మనకి ఫేజ్ వైర్ ఉంటుంది, న్యూట్రల్ వైర్ ఉంటుంది. ఈ న్యూట్రల్ పాయింట్కి మనం ఈ కామన్ టెర్మినల్ని కనెక్ట్ చేస్తాం అనమాట, ఓకేనా. వి అంటే వోల్టేజ్ టెర్మినల్. సో కనెక్టెడ్ టు ది న్యూట్రల్ పాయింట్ ఆర్ అదర్వైజ్ ద లోడ్ సైడ్ ఆఫ్ ది వోల్టేజ్ కాయిల్. దీస్ ఆర్ ది మీనింగ్ ఆఫ్ 4 terminals. Okay. This one is a wattmeter. So wattmeter having 4 terminals M, L, V and C. Already we discussed what is a M terminal and L terminal and V terminal and C terminal. Then right now we are going to practically see how we are going to connect this wattmeter. The first M terminal we are going to connect here, M terminal for power supply. So this is actually power supply. Here fuse removed, but M terminal always connected for source side, and L terminal we are going to connect. This is L terminal. This L terminal we are going to connect always load side. This one is a load side. These are all the meters. So step by step we are going to connect to the load. So but for this load we are going to connect in series. So I am going to connect for ammeter. So this ammeter is load side only. It's mean in wattmeter we have a M terminal and L terminal. M terminal connected for supply side and L terminal connected for load side. Okay. Then MC we are going to short here. This is M and this is C. So these two are short. Simply we are going to do a short circuit, MC. Okay, and V is there. So that V is connected for primary side of the transformer, okay, or a neutral point of the transformer, because here the secondary winding is we are going to connect for supply here. Okay, that's why this one is connected to in series of the neutral point, or otherwise